అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుచున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులనుగా ఉంచి మరి ఒక దినమున మీతో సహవాసము చేయుట కొరకు కృప చూపించారు. స్తోత్రములు. పరలోకపు పరిశుద్ధులను, భూలోకపు పరిశుద్ధులను, ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీభింప చేయండి. మమ్మను శుద్ధి చేసి సిద్ధపరచండి. మీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింప చేయండి. ప్రభువా నా తండ్రి, మీతో సహవాసము చేయుచు ఉన్నామన్నా నా తండ్రి, గౌరవ భావము, ఏకాగ్రత, మనోనిదానము మాకు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మమ్మను ఆటంకపరచడి సమస్త విధములైన ఆటంకములన్నిటినీ, వ్యతిరేకములన్నిటినీ యేసునామములో బంధించుచున్నాము తండ్రి. నిర్వీర్యము చేయుచు ఉండగా మీరే మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఎటు విధమైన నా తండ్రి ఆటంకములు కలుగుకున్నట్లుగా కార్యక్రమం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే నడిపించి మహిమ పొందండి. మేము నేర్చుకొనవలసిన వాటిని మాకు నేర్పించి, నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకున్నట్టు కొరకు మాకు ఆశను పుట్టించి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి మహిమ పొందమని పెండ్లి కుమారుడిగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగు చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగునే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకంలో పాపమున్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతన అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్య మంగళస్థుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ నీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకొన్నది. అలాగే మనుష్యులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా, నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేదు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య లక్షణములు అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతానా పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైన ఉన్నాడా? ఎలాగూ ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించుమని వేడుకొంచున్నాము.
ఓ భూతమా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ నీ భూతం అనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకు ఉంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవు ఎన్ని సంవత్సరములు నోరు నెత్తి బాదుకొన్నా దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే మేము ఎంత మనుష్యులమైననో పాపులమైననో దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభువు వ్రాయించినాడు. మత్తయి 22:30, లూకా 20:36. నీకెప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా? రాదు గనుక మేమే ఎక్కువ. ప్రభువా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పేటట్లు నువ్వు చేయుచున్నావు గనుక నీకు స్తుతులు. ఓ సైతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పం యొక్క తోక కదలుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడదురు కానీ పెద్దవారు భయపడరు. అలాగనే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా. ఆ జయము మా పక్షముగానున్న జయం గనుక నిన్ను జయించినట్లే. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. అతి పరిశుద్ధమైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు. కానీ పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతుల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి కానీ లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకొన్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొన్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. దేవుడు భూలోకములోనున్న వారిని ఎవరినీ విడిచిపెట్టడు. అందరికీ సువార్త వినిపించనిదే అంత్య తీర్పు రానివ్వడు. హేడెస్సులోనున్న వారికి కూడా బోధించవలెను. రాకడ తరువాత పరలోకములోనున్న రక్షితులను ప్రభువు విందుకు పిలుచును. అనగా రక్షణ కలిగిన వారికి ప్రభువు ఇచ్చు అంతస్తు. పెండ్లి కుమార్తె యొక్క విందుకు రానిచ్చుట, వీరు విందును చూచుటకు మాత్రమే కాక విందును అనుభవించుటకు కూడా పిలువబడుదురు. పెండ్లి కుమార్తె తన సువార్త వలన రక్షింపబడిన వారిని విందుకు ఆహ్వానించవలసినదిగా ప్రభువును కోరుకును. ఆ సమయంలో భూలోకంలో 7 ఏండ్ల శ్రమలలో అవిశ్వాసులు బాధపడుచుందురు. పరలోకములో పెండ్లి కుమార్తె రక్షితులు విందులో నుందురు. అందువలన అవిశ్వాసులకు సాతానుకు సిగ్గు, అంతేకాదు పరాభవము, అపజయము వచ్చినదని గోలపెట్టుదురు. రక్షితులైన వారు పెండ్లి విందుకు వెళ్ళు హక్కు చూచి మరింత సిగ్గుపడుదురు. ఈ విందు సమయంలో పెండ్లి కుమార్తె మహిమ, వెలుగు, కాంతి రక్షితులు చూడలేరు గనుక పెండ్లి కుమార్తె తన ముఖంపై ముసుగు వేసుకొనును. ప్రభువా, ఇటు మహిమగల విందులో నుండుటకు మమ్మను తయారు చేయదువని నమ్మి నీకు హారతులు ఒసుకుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ పాటల పుస్తకం నుండి 30వ పాట 8 నుండి 14వ చరణం వరకు పాడుకుందాం. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం, మధురం మధురం మధురం. నేను ధర్మశాస్త్రమునకు నెరవేర్పై ఉన్నానని అన్నా, నెరవేర్పై ఉన్నా
యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. నేను భవిష్యద్వాక్యములకు నెరవేర్పైయున్నానని అన్నా, నెరవేర్పైయున్నానని అన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. అన్యాయముగా కోపపడిన, అన్యాయముగా కోపపడిన, హత్యకార్యమని వచించిన, హత్యకార్యమని వచించిన. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. ద్రోహివని నీ సోదరునన్నా, ద్రోహివని నీ సోదరునన్నా, ద్రోహివి నీవౌదువన్నా, ద్రోహివి నీవౌదువన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. పాపక్రియలు లేకపోయినా, పాపక్రియలు లేకపోయినా, చూపే పాపమని బోధించిన, చూపే పాపమని బోధించిన. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మీరు పరుల వల్ల కోరు, మీరు పరుల వల్ల కోరు, మేలు వారికి చేయుడన్నా, మేలు వారికి చేయుడన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. అన్నపానాదుల విషయం, అన్నపానాదుల విషయం, బైన చింత కూడదన్నా, అయిన చింత కూడదన్నా. యేసునామమెంతో మధురం, యేసునామమెంతో మధురం. మధురం మధురం మధురం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందుమని వాక్యనామధారైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. న్యాయాధిపతులు 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీము అను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు తమ స్వాస్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి నొందినప్పుడు అతని స్వాస్యపు సరిహద్దులోగానున్న తిమ్నత్ సెరహులో జనులు అతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కుననున్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను
ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీలను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించిన గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీలను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయో శీఘ్రముగా వెళ్ళగొట్టకయో మాని వారిని ఉండనిచ్చెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానం సదా ఎల్లరికూ తోడైయుండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగంలో కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు అబ్రహాము గారిని అన్యులలో నుండి పిలుచుకొని ఆయన అనగా దేవుడు అబ్రహాము గారిని తన కొరకు అనగా తన యొక్క నామమున పిలువబడేటటువంటి గొప్ప దైవజనునిగా ప్రత్యేకపరచి దేవునికి లోబడడం వలన, దేవుని నమ్మడం వలన దేవుడు ఎలాగున పోషించువారో సంరక్షించువారో దావీదు అబ్రహాం గారి యొక్క చరిత్ర ద్వారా దేవుడు మనకు తెలియచేశారు. అబ్రహాము గారు ఆ రీతిని దేవునికి లోబడి దేవుని మీద ఆనుకొని జీవించడమును బట్టి దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చారు. నీ పిల్లలకు నువ్వు నా మాట విన్నావు గనుక ఏ దేశంలోనైతే నేను సంచరించమన్నానో ఆ దేశంలో నీవు సంచరించావు. నీ స్వజనాంగమును నీ స్వదేశమును విడిచిపెట్టి నేను చూపించినటువంటి దేశంలోనికి నీవు వచ్చావు గనుక ఈ దేశమును నీ పిల్లలకి నిత్య స్వాస్యముగా ఇస్తాను అని వాగ్దానం చేశారు. అబ్రహాం గారు ఆ దేశంలో సంచరించినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి దేవుని ఎరుగినటువంటి జనాంగమే. అయినప్పటికీ కూడా అబ్రహాము గారు సంపూర్ణంగా దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి
అబ్రహాము గారు మాత్రమే కాదు కానీ ఆయన యొక్క కుటుంబమును అంతటినీ, ఆయనతో ఉన్నటువంటి వారిని అందరినీ, దాసులను, దాసురాండ్రను, సంతానమును అందరినీ కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించినట్లుగా ఆయన వారిని అందరినీ కూడా ఒక ఆత్మీయమైనటువంటి రీతిని వారిని నడిపించడాన్ని బట్టి అబ్రహాము గారు ఒక పరదేశిగా, ఒక క్రొత్త వ్యక్తిగా దేవుడు చూపించినటువంటి దేశంలో సంచారము చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా అబ్రహాము గారికి హాని చేయకుండా దేవుడే ఆయనతో ఉండి నడిపించారు. దేవుడే హాని చెయ్యాలనుకున్న వారిని హెచ్చరించి ఎవరు కూడా అబ్రహాము గారికి కానీ, అబ్రహాము గారితో ఉన్నవారికి కానీ, అబ్రహాము గారికి కలిగినటువంటి పశువులు కానీ దేనికి ఎవరికి కూడా ఎటు విధమైన హాని కీడు కలగకుండా కాపాడారు. ఆయన యొక్క విశ్వాస మార్గంలో మరి అబ్రహాము గారికి అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ ఇస్సాకు అనే కుమారుడు నడిచారు. ఇస్సాకు గారికి యాకోబు అనే కుమారుడు, మరి ఏసావు అనే కుమారులు పుట్టినప్పుడు ఇస్సాకు అనే కుమారుడు, ఇస్సాకుకు పుట్టినటువంటి యాకోబు అనే కుమారుడు ఇస్సాకు గారి యొక్క భక్తిని, విశ్వాసాన్ని, వాళ్ళ తాతగారు అయినటువంటి అబ్రహాం గారి యొక్క భక్తిని, విశ్వాసాన్ని యాకోబు అనుసరించారు. యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. 12 మంది కుమారులు వాళ్ళ పితరులు ఉన్నంత భక్తిగా ఉండకపోయినా దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించడాన్ని బట్టి వారి యొక్క పితరులు బట్టి ఈ 12 మంది కూడా దేవుని చేత పోషించబడ్డారు, సంరక్షించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అయితే వారి పూర్వీకులకు ఉన్నంత మరి పట్టు వీరికి లేనందువలన వారు బలహీనులుగా మారిపోయి వారి పిల్లలు కూడా ఆత్మీయముగా బలహీనులుగా మారడమును బట్టి ఐగుప్తు రాజుకు దాసులైపోయారు. అయితే వారు దేవునికి మొరపెట్టడాన్ని బట్టి దేవుడు వారిని విడిపించి, మీ పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి మోషేను, అహరోనును ఏర్పరిచి మరి ఆ దేశంలోనికి నడిపించారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఫరో ద్వారా, ఆ ఐగుప్తీయుల ద్వారా, సృష్టి ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. వాటిని అన్నిటినీ చూచి అనుభవించిన వారు ఉన్నారు. వారందరూ కూడా మరి మోషే గారి యొక్క నాయకత్వాన్ని బట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. తొట్టిల్లే మనసు కలిగి ఉన్న, వెనుకాడే విశ్వాసంలో బలహీన పడేటటువంటి స్థితిని కలిగి ఉన్న మోషే గారి యొక్క నాయకత్వం, అహరోన్ గారి యొక్క యాజకత్వము ఆధ్వర్యంలో వారు దేవుని విషయంలో ఉండవలసిన రీతిని ఉన్నారు. కనాను దేశంలోనికి ప్రవేశించారు. మోషే గారు తన యొక్క భూలోకపు జీవితమును ముగించుకొని విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. తరువాత యెహోషువ గారు వచ్చారు. యెహోషువ గారు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి, దేవుని దృష్టిలో అనుకూలుడుగా, అర్హుడుగా ఉన్నారు. కనుక ఎలియాజరు గారి యొక్క ఆధ్వర్యంలో ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి ప్రవేశించి మరి కనానీయులతో యుద్ధము చేశారు. యెహోషువ గారు ఆయన దేవుని ఎడల కలిగినటువంటి భయభక్తులను బట్టి దేవుని మీద ఆనుకొని దేవునికి భయపడి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశారు. నాయకుడిగా ఆయన ఒక్కడే మరి చేయవలసింది చేసిన లక్షలాది మంది ప్రజలు బలహీనులుగా ఉండేవారు ఉన్నారు, బలముగా ఉండేవారు ఉన్నారు. బలహీనులుగా ఉన్నటువంటి వారు అంటే ఆత్మీయముగా బలహీనముగా ఉన్నటువంటి వారు వారి యొక్క బలహీనమైన స్థితిని బట్టి వారు యుద్ధంలో సరి అయిన రీతిని యుద్ధము చేయలేదు. చూచి చూడనట్లుగా వారు ప్రవర్తించారు.
గనుకనే కొంతమంది కనానీయులను ఆ దేశంలో ఉండనిచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆ దేశంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిర్మూలన చేయాలి, జంతువులను నిర్మూలన చేయాలి, జీవముతో ఉన్నటువంటి ప్రతి దానిని నిర్మూలన చేయాలి. కానీ వీరేం చేశారు అని అంటే, బలహీనులు అయిపోయారు కదా దేశస్తులు, మేము పనికి ఉపయోగించుకోవచ్చు అన్నట్లుగా వారిని ఉండనిచ్చారు. అయితే అదే బాధ ఈ దినమున దేవుడు వ్యక్తం చేశారు. మీరు ఆ దేశవాసులతో నిబంధన చేసుకోనకూడదు, వారి బలిపీఠంలోని విరగొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను, కానీ మీరు నా మాట వినలేదు. గనుక ఇశ్రాయేలీయులు తమ సొంత ఆలోచనకి, తమ సొంత జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చారు. తమ సొంత ఆలోచనలకు ప్రాధాన్యతని ఇవ్వడాన్ని బట్టి దేవుని యొక్క మాటను వారు నెరవేర్చలేకపోయారు. గనుక నా మాట మీరు వినలేదు, గనుక మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను నేను వారిని వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉంటారు, వారి దేవతలు మీకు ఊరిగా ఉంటారు. దేవుడు తెలియచేసినటువంటి మాట. వారు మీ ప్రక్కలకు శూలముగా ఉంటారు. శూలం గుచ్చుకుంటే ఎంత హానికరంగా ఉంటుంది, ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడుతుంది. గనుక నేను ఎవరినైతే ఉండనివ్వద్దు అని అన్నానో వారిని మీరు ఉండనిచ్చారు, గనుక వారే మీకు ప్రాణాంతకంగా తయారవుతారు, మీకు హాని కలిగించే వారుగా తయారవుతారు అని దేవుడు తెలియచేశారు. అయితే దేవుడు తెలియచేసిన మాటలను బట్టి అయినను వీరు జాగ్రత్త పడ్డారా? ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మేము తప్పిదం చేశాము, మీరు మాకు సహాయం దయచేయండి, ఇప్పుడైనా మేము వారిని వెళ్ళగొట్టి వేస్తామని అన్నారా? అనలేదు. మనస్సులను కఠినము చేసుకున్నారు. యెహోషువ దినములన్నిటినూ, యెహోషువ తరువాత దేవుడు చేసిన కార్యాలు ఎరిగినటువంటి పెద్దల దినములన్నిటినూ ఈ ప్రజలు ఏం చేశారంట? దేవుణ్ణి సేవిస్తూ వచ్చారట. అంటే ఒక ప్రక్కన నిర్మూలన చేయవలసిన, నశింప చేయవలసిన జనాంగమును ఉండనిచ్చి, ఇంకొక ప్రక్కన దేవుణ్ణి సేవిస్తూ వచ్చారు. అంతకుముందు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కేవలం దేవుని మాత్రమే సేవించారు. కానీ వారు సణుక్కోవడాన్ని బట్టి, విసుక్కోవడాన్ని బట్టి ఆ సణుక్కున్నవారు, విసుక్కున్నవారు రాలిపోయారు. వారు ఎవరిని సేవించలేదు, కానీ దేవుని సేవించారు. కానీ వారి పాపములను బట్టి వారు నశించిపోయారు. కనాను దేశంలోనికి వచ్చిన తరువాత కొంతమంది కనానీయులను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జనాంగమును నిర్మూలన చేయకుండా ఉండనివ్వడం వలన వారు ఏం చేశారు అని అంటే, వారితో నిబంధన చేసుకున్నారు, ఇటు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. అందుకనే 2 మార్గాలు అనుసరిస్తూ ఉన్నారు. ఏలియా గారు అంటారు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు అని ఏలియా గారు పలికినట్లుగా ఇక్కడ ఈ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు 2 తలంపులు కలిగిన వారుగా ఉన్నారు. ఒక ప్రక్కన కనానీయులతో నిబంధన చేసుకున్నారు, ఇంకొక ప్రక్కన దేవుణ్ణి సేవిస్తూ వచ్చారు. ఇదే వారికి చాలా నష్టం కలిగించినటువంటి పరిస్థితులు. గనుక ఆ బ్రతకనిచ్చినటువంటి వారి ద్వారా వారు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నారు. దేవుని యొద్ద నుండి సహాయం పొందలేదా అని అంటే గనుక ఈ 2 మార్గాలు అనుసరించేటటువంటి వారు దేవునికి దుఃఖమే కలిగిస్తూ ఉంటారు. దేవా, నువ్వే మా దేవుడవు అని దేవుణ్ణి సేవిస్తూ ప్రక్కకు వెళ్ళిపోయి ప్రక్కన వారితో మీరే మాకు ముఖ్యము అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభు అంటారు, 2 యజమానులు కలిగి ఉండుట, 2 యజమానులు కలిగి ఉండేటటువంటి స్థితి. గనుక 2 యజమానులు కలిగి ఉంటే అది మంచిదా? అది చాలా హాని కలిగించే స్థితి అయి ఉన్నది. ఒకే ఒక యజమానుడు కలిగి ఉండాలి.
భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయినటువంటి దేవుడే మనకి యజమానుడిగా ఉండాలి. ఆయన అధికారానికి మాత్రమే లోబడాలి. ఆయన ఆజ్ఞలు మాత్రమే అనుసరించాలి. కానీ ఇశ్రాయేలీలు కనానీయులతో నిబంధన చేసుకున్నారంటే ఏంటి? మీరు చెప్పినట్లు మేము వింటాం, మేము మీతో స్నేహం చేస్తాం, మీతో మేము కలిసిపోతాం, మీకు మేము ఏమీ నష్టం కలిగించం, మీరు మాకు పని చేసి పెట్టాలి, మేము మీతో స్నేహంగా ఉంటాం, ఇలాగన వారితో నిబంధన చేసుకున్నారు. అయితే దేవుడు వీరితో నిబంధన చేశారు, ఇశ్రాయేలీలైన వారితో. నా ఆజ్ఞలను అనుసరించండి, నా కట్టడలు అనుసరించండి, అప్పుడు నేను మీకు దేవుడినిగా ఉంటాను, మీకు దీవెనలన్నీ కూడా వస్తాయి అని దేవుడు వీరితో నిబంధన చేశారు. వీరు పితరులైన వారైతే దేవునితో నిబంధన చేసుకున్నారు. నీవే మా దేవుడు, నీకు మాత్రమే లోబడతామని వీరి పితరులు దేవునితో నిబంధన చేసుకున్నారు. దాని ప్రకారం నడిచారు. కానీ కనాను దేశంలోనికి ప్రవేశించినటువంటి ఇశ్రాయేలీలు దేవుని సేవిస్తూ ఉన్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి వారితో నిబంధన చేసుకుని ఉన్నారు. కాబట్టి దేవునికి ఎంత వేదన, ఎంత బాధ. కాబట్టి నా మాట నిర్లక్ష్య పెట్టారు, నన్ను ప్రక్కకు పెట్టి వేశారు. నన్ను సేవిస్తూ ఉన్నామని అంటున్నారు, కానీ మీ అంతరంగంలో, మీ హృదయంలో నాకు స్థలం లేదు గనుక, మీరు వారికే ప్రాధాన్యతనిచ్చారు గనుక నేను మీకు ఏ సహాయము చేయను, నేను మౌనంగా ఉంటాను అని దేవుడు తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు. గనుక ఇలాంటి రెండు స్థితులు కలిగి ఉండడం వలన మనకు ప్రార్థన నెరవేర్పులు జరగవు. మనకు అనిపిస్తూ ఉంటుంది, మేము ఏం చేసాం తప్పు, దేవుడు ఎందుకు మమ్మల్ని కనికరించడం లేదు, మాకు సహాయం చేయడం లేదు అని మనం ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు మనకు సహాయం చేయడం లేదని అసంతృప్తి పడే వారంగా ఉంటాం. కానీ మనం ఎలాగున్నామో మనం పరీక్ష చేసుకున్నాం. మనలో ఉన్న తప్పిదాలు ఏంటి, మనలో ఉన్న లోపాలు ఏమిటి, దేని విషయంలో మనం ఖచ్చితంగా ఉండలేకపోతూ ఉన్నాము, ఇలాగన మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నప్పుడు మన తప్పులను గ్రహించగలం. అప్పుడు దేవుని క్షమాపణను అడగగలం. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని సేవిస్తూ ఉన్నారు, కనానీయులతో నిబంధన చేసుకున్నారు. వారు తమ తప్పిదాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని సేవించడం వలన దేవుని నుండి మాకు కావలసినవన్నీ వస్తాయి. ఈ కనానీయులతో మేము నిబంధన చేసుకోవడం వలన వారి యొద్ద నుండి పొందవలసిన మేలులు మేము పొందుతాం. ఇది రెండంతల మాకు లాభకరంగా, మేలుకరంగా ఉంటుంది అని లోకానుసారంగా ఆలోచన చేశారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదమును కోల్పోతున్నారు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోతున్నారు, దేవుని యొక్క కృపను కోల్పోతున్నారు అన్న ఆలోచన వారు కలిగిలేరు. ఇవన్నీ మనకి యుగాంతమందున్న మనకు గుణపాఠాలు. మనం ఎలాగున్నాం, మన కుటుంబం ఎలాగుంది, మన యొక్క విశ్వాసం ఎలాగుంది, మన యొక్క భక్తి ఎలాగుంది, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని క్రమపడవలసిన సమయమై ఉన్నది. గనుక దేవునితో మరి సహవాసం చేస్తున్నటువంటి మనం, గ్రంథం చదువుకుంటున్నటువంటి మనం, చరిత్రలు వింటున్నటువంటి మనం సరిచేసుకొని నేర్చుకొనవలసిన వాటిని నేర్చుకొని, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుణ్ణే హృదయపూర్వకంగా సేవిస్తూ ఆయనకు మాత్రమే లోబడి ఆయనను సంతోషింప చేయగలిగిన ధన్యత మనకెల్లరికూ ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. వెత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెని మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునే తలంచుకుందాము. మనసులోనికి ఆలోచనలను రానియక నేను ప్రభుతో సహవాసము చేయుచు ఉన్నానన్న తలంపు మాత్రమే కలిగి ఉందాము. ఆయనతో సహవాసము చేయుచు ఉండగా ఎన్నో ఆలోచనలు, ఇతర ఆలోచనలు మనకి కలిగి మన యొక్క మనోనిదానము బలహీనపడును. దానిని బట్టి మనమే ప్రభువును సరియైన రీతిని ఎరుగకుందుము. ప్రభువును ఎరుగనటువంటి వారుగా ఇశ్రాయేలీలు ఉన్నారు. ఒక ప్రక్క ప్రభువును సేవించుచు మరి ఒక ప్రక్క కనానీయులతో నిబంధన చేసుకొని వారి యొక్క పద్ధతులను అనుసరించుచు ఏ రీతిని ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క ఘనమైన స్థితిని ఎరుగని వారుగా ఉన్నారో అలాగుననే ప్రభువుని ఎరుగని వారముగా ఉందుము. గనుక ఈ సమయంలో, అనగా ప్రభుతో సహవాసము చేయుచు ఉన్న సమయంలో, ప్రభు నా యొద్ద ఉన్నారు, నేను ప్రభు యొద్ద ఉన్నానన్న తలంపు మాత్రమే కలిగి ఉందాము. ప్రభు తలంపు కలిగి ఉన్నటువంటి వారలారా, రెండు స్థితులు కలిగి ఉన్నామా? ఇద్దరు యజమానులు కలిగి ఉన్నామా? ఇద్దరు యజమానులు కలిగి ఉన్న ఎడల మనమే అన్ని విషయములలో నష్టపోదుము. ముఖ్యముగా దేవుణ్ణి ఎరుగని వారముగా, దేవుని నుండి వేరుగా మనము వెళ్ళిపోదుము. దేవుని యొక్క ఆలోచన మనము ఆయనతో నుండుట, ఆయన మనతో నుండుట. ఆయనే మనకు సంరక్షకుడుగా, పోషకుడుగా, కాపుదలకర్తగా, ఆయన మన పక్షముగా సకల కార్యములు నిర్వర్తించినట్లు మనము ఆయనను హత్తుకొని ఉండవలెనన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ దేవుని యొక్క ఆలోచనను పూర్తిగా గ్రహింపనందువలన మనుష్యుల వలన మేలు, మనుష్యుల సహాయము అవసరము, మనుష్యులతో సంతోషించుట, వారితో ఏకీభవించుట మనకు మేలు అని గ్రహించి మనము రెండు మార్గములను అనుసరించుచు ఇద్దరు యజమానులు కలిగిన వారముగా ఉంటూ ఉన్నాము. గనుక ప్రభువా క్షమించండి. రెండు స్థితులు కలిగి ఉండుట మాకు హాని, మేము నెమ్మది కోల్పోదుము, మేము సత్యమును గ్రహించలేము. గనుక ఇట్టి దుస్థితిని మేము కలిగి ఉండుటను బట్టి క్షమించండి అని ప్రభువును వేడుకుందాము. క్షమాపణను అడిగినటువంటి వారులారా, తీర్మానము చేసుకుందాము. ప్రభువా, మేము రెండు మార్గములు కలిగి ఉన్న ఎడల మీ నుండి పొందవలసిన మేలులు మేము పొందము. మిమ్మును ఎరుగని వారముగా ఉందుము, దీవెనలన్నీ కోల్పోదుము. మేము మేలులను గ్రహింపలేము
నష్టపోదుము, దుఃఖమే మాకు ప్రాప్తించును. గనుక ఈ సమస్త విధములైనటువంటి కీడుల నుండి, విపత్తుల నుండి తప్పింపబడడానికి మేము మీ మాట మాత్రమే వింటాము. మీరు చెప్పినది చెప్పినట్లుగా చేసిన వారందరూ సంతోషముగా ఉన్నారు, ఆశ్చర్యకరమైన అనుభవములు పొంది ఉన్నారు, క్షేమముగా ఉన్నారు, సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. గనుక మీ మాట విని మిమ్మల్ని మాత్రమే సేవించేదము. మేము విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెడతాము. నేనే మార్గము అని తెలియచేసిన మిమ్మల్ని మాత్రమే మేము వెంబడిస్తామని తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకొనినటువంటి వారలారా, ప్రభు సన్నిధిలో జీవించడానికి మనము సమర్పణ అవుదాము. ఆయన స్వాధీనములో ఉన్న ఎడల, ఆయన సన్నిధిని మనము జీవించిన ఎడల సంపూర్ణ సంతోషము పొందగలము. ఆయన సన్నిధిలో నీతిమంతులముగా జీవించిన ఎడల మనమే శ్రేష్టమైనటువంటి బహుమానములు పొందగలము, శ్రేయస్కరమైన ఆశీర్వాదములను పొందగలము. ఆయన సన్నిధిలో నింద లేకుండా జీవించిన ఎడల ప్రభు మన స్వభావమును మార్చివేస్తారు. మన యొక్క ఆత్మీయ స్థితిని వృద్ధిలోనికి నడిపిస్తారు. ఆయన యందు బహుగా ఫలించినట్లు, ఆయనలో స్థిరపడినట్లు మనలో కార్యము ప్రభు జరిగించువారు. గనుక ఆయనకే సమర్పణ అవుదాము. ప్రభువుకు సమర్పణ చేసుకొనినటువంటి వారలారా, అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు అన్నారు. ప్రభువా, మాలోనున్న 2 మార్గములను తీసివేయండి. మీ చిత్తానుసారమైన మార్గమును మాలో ప్రవేశింపచేయండి. అయ్యా, మాకు నష్టము కలిగించుచు ఉన్న నా తండ్రి బలహీనతలన్నిటినీ మాలో నుండి తీసివేయండి. అయ్యా, మీ మాట వినకపోతే మీరు మా విషయంలో చేయవలసిన పనులను మీరు చేయను అని తెలియచేశారు. గనుక మీరు పని చేయకపోతే, మీరు మాకు సహాయము చేయకపోతే మాకు సహాయకులుగా ఎవరు ఉంటారయ్యా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని భక్తుడు పలికినట్లుగా మీరు సహాయము చేస్తేనే మేము బ్రతకగలము. మీరు సహాయము చేస్తేనే మేము సరి అయిన మార్గంలో నడవగలము. మీరు సహాయము చేస్తేనే మేము స్థిరముగా మీ అందు నిలబడగలము. గనుక మా జీవితకాలం అంతా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మమ్మను విడిచిపెట్టకండి. మా బలహీనతలను బట్టి మమ్మను మీ వద్ద నుండి త్రోసివేయకండి అని ఎవరి మట్టుకు వారమే ప్రభువును వేడుకుందాము. ప్రార్థించినటువంటి వారలారా, ప్రభువుకు నమస్కారములు చేద్దాము. ఆయన నిరంతరము ఘనత నొందదగిన వారు. ఆయన ఆలోచనలను బట్టి ఆయన నిరంతరము స్తుతింపబడవలసినది. మీ ఆలోచనలు అగోచరములు,
మేము గ్రహింపజాలము. మీ ఆలోచనలన్నీ కూడా శ్రేష్టమైనవి. మీకే నమస్కారములు, స్తోత్రములు. మీ నామము ఘనమైన నామము. మీకే నమస్కారములు. నిరంతరము మహా ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు చేయవారు మీరు. స్తోత్రములు, నమస్కారములు తండ్రి. మీరు మహా దయ కలిగినటువంటి వారు గనుకనే మీ అంతరంగములోనున్న విషయములను మాకు తెలియచేసి మీ అంతరంగమును అర్థము చేసుకొని మేము మారవలయునని మీరు తెలియచేసిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు, నమస్కారములు. దయాదాక్షిణ్యములు కలిగిన వారు, కృపాతిశయము కలిగినటువంటి వారు, మీకే వందనములు, నమస్కారములు తండ్రి అని ప్రభువును ఘనపరచుదాము. ప్రభువును స్తుతించినటువంటి మనమే కొద్ది సమయము కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. కొద్ది సమయం మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపనిచ్చారు. స్తోత్రములు. ఆయా స్థలముల నుండి ఏకీభవించిన వారిని అందరినీ దీవించండి, మీ సన్నిధిని స్థిరపరచండి. సన్నిధి చేయుటను బట్టి పొందవలసిన ఆశీర్వాదములు, మేలులు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన, వారి యొక్క కుటుంబంలో ఉన్న నా తండ్రి సమస్యలు, చిక్కులు, ఇబ్బందులు నా తండ్రి సమస్తమును మీరు నెరవేర్చి నా తండ్రి సంతోషమును, సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువా, ఆరోగ్యంలో దయచేయండి. ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుండి విడిపించండి. నా తండ్రి, ఇతరులైన వారి నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి విడిపించండి. వారి యొక్క కుటుంబీకుల విషయంలో, సంతానం విషయంలో ఏమి ఆశపడుచు ఉన్నారు వాటిని అన్నింటినీ మీ చిత్తానుసారముగా దయచేయండి. యవనస్తులైన బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు మీ వైపుకు ఆకర్షించుకొని మీ ఆజ్ఞలను అనుసరించగలుగునట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. చిన్నపిల్లలను, పెద్దలను, వృద్ధులను అందరినీ దీవించి మహిమ పొందమని వేడుకొంచు ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనులు దయచేయండి. ఆయా పనుల నిమిత్తమై ప్రయాణములు చేయవారిని రాకపోకలలో తోడుగొండి క్షేమముగా గమ్యస్థానములు చేర్చండి. వాతావరణములు కలిగిడి అనారోగ్యముల ఇబ్బందుల నుండి విడిపించండి. మేము తీసుకునే ఆహారమును, పానీయమును దీవించండి. జంతువులను, పక్షులను దీవించండి. సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని నిత్యము కాపాడుచి ఉండండి. పంటలను, తోటలను,
పొలములను దీవించండి. ప్రభు దూరదేశంలో రాష్ట్రాల్లో ఉన్న వారిని దీవించండి. ప్రభుత్వ అధికారులను, నాయకులను దీవించండి. మిషన్ అధికారులను, సేవకులైన వారిని దీవించండి. సేవార్థమైన ప్రతి పనిని దీవించి మహిమ పొందండి. పుట్టినరోజులు, వైవాహిక వార్షికోత్సవంలో జరుపుకుంటున్న వారిని దీవించండి. దుఃఖంలోనున్న వారికి ఆదరణ, ఓదార్పు, ధైర్యమును దయచేయండి. విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తున్నాం. మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇలా అపరాధము చేసిన వారిని మేము క్షమించులాగన మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక, దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమెన్. ప్రభు రక్తమునకు జయం, అపవాది క్రియలకలం. ప్రభు రక్తమునకు జయం, అపవాది క్రియలకలం. ప్రభు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి ఉన్నెల్లరికును ప్రార్థించిన, విడిచిన, మర్చిన సర్వాంశములకును సదా తోడయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.